రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే రాజ్యాంగబద్ధంగా జరగాలని, రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా వెళితే అభివృద్ధి జరగదని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాకి ఆనంద్ అన్నారు. సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో మాజీ కౌన్సిలర్లు అధికారులతో కలిసి నిరుపేద ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. దాదాపు 9 లక్షల రూపాయలు మాజీ కౌన్సిలర్లు వసూలు చేశారని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎలాంటి అవసరం వచ్చినా ముందుండి పోరాటం చేస్తుందని, ప్రజలకు ప్రజాపాలన అందిస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎవరైతే పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటారో వాళ్ళని పీడించడం, డబ్బులు వసూలు చేయడము, అదేవిధంగా పాలక మండలి అయిపోయినా కూడా ఇంకా కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిర్వహిస్తూ ఎవరైతే ఇండ్లు కడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిన్న డైరెక్ట్గా ఒక వీడియో ద్వారా అందరు ఛానల్ ద్వారా వినడం జరిగింది. 9,50,000 రూపాయలు ఇచ్చినా అని స్పష్టంగా చెప్పడం జరిగింది. నా దగ్గర కూడా రికార్డు ఉంది, మీడియా మిత్రుల దగ్గర కూడా రికార్డు నిన్న విన్నారు. నేను కూడా లైవ్గా చూపిస్తాను మీకు. ఏదైతే ఇప్పుడు